ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం వచ్చేసింది. ఆనందం ఒక్కసారి వెళ్ళి విరిసింది భక్తుల హృదయాలలో. అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుంటూ మన శ్రీరంగగిరి వైభవాన్ని కూడా 1-2 వాక్యాల్లో చెప్పుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్యాంశము అన్నమాట. అమ్మ లోకమంతా సుఖంగా ఉండాలి, మంచి రోజులు వస్తున్నాయి అంది. మంచి అంటే ఏదండి? భగవంతుని దర్శించడమే మంచి రోజు అని చెప్పి మనకి అక్రూరాదులందరూ కూడా చెప్తారు కదా. అమ్మ అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో మొట్టమొదటి పాసురంని మనం చెప్పుకొని విషయంలోకి వెళదాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయయే వాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வெங்கடவர்க்கென்னை விதி என்னையும் மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமெனோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழுந்தொழிலன் அந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎంత అద్భుతమైనటువంటి కాలం వచ్చిందో! మార్గశీర్ష మాసము పరమాత్మని చేరడానికి ఉత్తమ మార్గాన్ని చూపించేటువంటి అద్భుతమైనటువంటి మాసము, ఆధ్యాత్మిక మాసము. ఇందులో శుక్లపక్షము చంద్రుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనకి ఆండాళ్ తల్లి ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరినీ లేపడం అనేటువంటి ఒక మిషతోటి లోకానికంతటికి కూడా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించింది. అందులో
ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఆండాళ్ళ తల్లి అందిస్తుంది. మంచి రోజులు వచ్చాయి అన్నాం. ఏమిటండి మంచి రోజులు అంటే, మన శ్రీరంగగిరి ఆనందకరి దాని గురించి చెప్పుకోవడమే మంచి రోజు. ఎందుకంటే 2013 నవంబర్ అప్పుడు మన డాక్టర్ ధనంజయ్ గారికి ఒక అమ్మ ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే చిన్నజీయర్ స్వామి వారిని ఆశ్రయించి వారి మంగళాశాసనాలు తీసుకుని నవంబర్లో శంకుస్థాపన చేసేశారు. ఎంత మంచి సుముహూర్తమో అది. నవంబర్లో 2013 నవంబర్ అంటే చివరికి వచ్చేసింది కదా, కానీ 2015 మే కల్లా ప్రతిష్ఠ జరిగిపోయిందండి. ఎంత విశేషమో చూడండి. అది జీయర్ల యొక్క ఆశీర్వచన బలము, ధనంజయుల యొక్క సంకల్ప బలము, భక్తుల యొక్క అదృష్ట ఫలము అన్నట్లుగా ఈ ఆలయం మనకి శ్రీరంగగిరిగా శ్రీకృష్ణ నగర్లో ఉన్నటువంటి కొండపైన వెలిసినటువంటి రంగనాథుని యొక్క స్వామి ఆలయం ఇది. ఎందరో భక్తులు ఈ కోవిలకి మేము కైంకర్యం చేస్తామంటూ ముందుకు వచ్చారు. అద్భుతంగా ఉన్న ఆ శ్రీరంగగిరిని ఒక్కసారి సేవించండి, ఎంత ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ.